మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి. పద్మ గారు, ఇవాళ చూశారు కదా మీరు, మా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటెం చూశారు కదా. అందరి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. పర్టికులర్గా కొడాలి నాని విషయంలో చాలా కాలంగా ఆయన కలుగులో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదని చెప్పి బయటకు వచ్చి లేదు నేను వచ్చానని చెప్పినా కూడా అక్కడ ఎవరో కొత్త వాళ్ళని ఏదో పికప్ చేస్తున్నారనేది ఒకటి బయటకు వస్తుంది వార్త. దేవినేని అవినాష్ పరిస్థితి గందరగోళంగానే ఉంది, రోజా గారి పరిస్థితి గందరగోళంగా. సో ఇదంతా, సో ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి వ్యూహమా లేకపోతే అది ఏంటో? ఒకటి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అంటే రాచరికమే కదా అనేది ఆయన అభిప్రాయం. అంటే రాజులు, కోటలు, గుర్రాలు, ఏనుగులు ఇవి లేవు కాబట్టి పేరు మారింది. పాలన అంటే రాచరికమే కదా, పాలించేవాడు అంటే రాజే కదా. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నేను అనేటటువంటి దాని చుట్టూనే తిరుగుతుంది. ఆయన ఏమి దాచుకోలేదు. ఇప్పుడు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో 2014 ఎన్నికలకు ముందు పెద్ద పబ్లిక్ మీటింగ్లోనే ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతారు అని ఒక మాట అడిగారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే రేషన్ కార్డు కూడా ఇవ్వలేడు అని ఆయన ప్రజలకి చాలా స్పష్టంగా, ఎమ్మెల్యే అనేటటువంటి వాడు ఒక డమ్మీ అనేటటువంటిది ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన ఏమి దాచుకోలేదు. ఎమ్మెల్యేలు అసలు అనవసరం. నా దృష్టిలో అయితే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్ములు కనుక పరిపాలన చేసుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేయాలి. ఎమ్మెల్యేలు కాకుండా డైరెక్ట్ గా ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటే చాలు. ఎమ్మెల్యేల వల్ల పార్టీకే శాశ్వత అధ్యక్షుడని ఇది చేసుకున్నాడు కదా, తర్వాత అంతే కదా, మొట్టికాయలు పడితే ఆగాడు గాని. అంతే కదా, రాజరికమే కదా, అంతా కూడా రాజరిక పోకడలే కదా ఇవన్నీ కూడా. అవును. కాబట్టి ఎమ్మెల్యేలు అనేటటువంటి వాళ్ళు అసలు అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. కరెక్టే. ఎమ్మెల్యేలు అనే వాళ్ళ అవసరం లేదు అన్న తర్వాత ఇక నేను నా చుట్టూనే తిరుగుతోంది. చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేర్లే మారిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి వారసుడిగా అధికారంలోకి వచ్చినా కూడా తండ్రి పేరు కూడా ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అన్న తర్వాత ఒక ఎమ్మెల్యే పేరు, ఒక సీనియర్ పేరు, ఒక నాయకుడి పేరు పార్టీలో జపం వినపడితే ఆయనకి ఎంత మట్టగా ఉంటుంది అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది కదా. ఎందుకు సీనియర్లను మారుస్తున్నారు అని మీరు అన్నదానికి ఎక్కడా కూడా ఒక మనిషి, ఒక లీడర్ అనేటటువంటి వాడు ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. ఒక బలమైనటువంటి నాయకులు ఎవరు కూడా కనిపించకూడదు. ప్రాంతీయ పార్టీల్లో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం బౌండరీస్ దాటి ఇంతవరకు కూడా ఇట్లాగే ఎవరు వ్యవహరించలేదు కదా. ప్రజాస్వామ్య పరిమితుల్లోనే ప్రాంతీయ పార్టీలను ఎలా నడపాలనేటటువంటి దాన్ని సుదీర్ఘమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ ఉంది. తమిళనాడులో డిఎంకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అనేక రకాల ప్రాంతీయ పార్టీల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ ప్రజాస్వామ్యాన్ని రాజరికమని అనుకుని పాలించలేదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఎవరూ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడినటువంటి లీడర్స్ ను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కొడాలి నాని కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి కావచ్చు, ఒక హ్యాట్రిక్ గా గెలుచుకుంటూ పర్మనెంట్ గా వస్తున్నటువంటి వాళ్ళని కూడా డమ్మీలని చేయగలిగి వాళ్ళని కూడా ఒక ఇన్సెక్యూరిటీకి గురి చేసి, ఇన్ఫీరియారిటీకి గురి చేసి, అంటే 4 సార్లు గెలిచిన వాళ్ళని కూడా నేను పనికిరానా రాజకీయాల్లోకి అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావంలోకి నెట్టగలిగినటువంటి ఆ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. ఆయన మాత్రం పులివెందుల్లో చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ప్రజలకి నాయకుడికి మధ్య ఒక బంధం. ఎందుకు ఒక చోట నిలబడతారు? తమ ఊరు, తమ ప్రాంతం, లేకపోతే ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకుని కంటిన్యూస్ గా అక్కడే ఎందుకు పనిచేస్తారు? కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు నేను అక్కడ నిలబెడతాను, ఇక్కడ నిలబెడతాను అంటే ఏంటి? అంటే మీకు అసలు ప్రజలతో మీకేం సంబంధం లేదు. నన్ను చూడండి, నేను టికెట్ ఇస్తున్నాను, నన్ను చూసి ప్రజలు ఓట్లు కాదండి. ఇప్పుడు ఆదర్శంగా, సరే మీ అందరికీ నేను కూడా ఆదర్శంగా ఉంటానని చెప్పి ఆయన కూడా మంగళగిరో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఎక్కడో చోట విశాఖపట్నమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురమో వెళ్ళొచ్చు కదా. ఆయన వెళ్ళడు ఎందుకని మరి వీళ్ళందరినీ మారుస్తానంటాడు? ఆయన వెళ్ళడు. వాళ్ళ తల్లిని పంపించారు విశాఖకి, ఆవిడ ఓటమి, చివరికి ఆవిడ అవమానం పాలయ్యి రాజశేఖర రెడ్డి గారి భార్యగా నేను ఇంత ఓటమిని, కుటుంబమే ఎరగని ఓటమిని చూడాల్సి వచ్చింది, వైజాగ్ పంపించి నాకు చాలా అవమానం చేశారు అనేటటువంటి దాంతో చాలా రోజులు గడప కూడా దాటలేదు. అవును. కాబట్టి ఆయన వెళ్ళరు. ఇంకా ఎవరినైనా బలి పెడతారు తప్ప ఆయన పులివెందులు దాటి బయటికి రారు, కడప జిల్లా దాటి బయటికి రారు. చూపించుకోవాలి ఒకళ్ళు. అదే మీరన్నట్లు ఇంతమందిని సీట్లు మారుస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనుకుంటే ఇది ఒక ప్రక్రియ. ఎన్నికల్లో అనుకున్నప్పుడు మీరే మారొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేయొచ్చు.
విజయవాడ నుంచి పోటీ చేయొచ్చు, అమరావతి నుంచి పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు కదా. అవును. ఆయన స్థానం మాత్రం పదిలంగా అదే అండి, మరి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను పదిలంగా ఉంటాను, మీరెవరు మధ్యలో గాలికి వస్తారు గాలికి పోతారు. ఇంతకు మించి వేరే అభిప్రాయం ఏమీ లేదండి ఆయన దృష్టిలో. రైట్. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలని ఒకటి రెండు విషయాలు. ఒకటి, నేను కుక్కను నిలబెడితే గెలుస్తుంది అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం, అదొక రాజరికంలో చక్రవర్తి పోకడలు, ఇంకా మరొకటి చాలా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే, బలమైన నాయకత్వం అనేటటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సహించరు. బలమైన నాయకుడిని డమ్మినన్నా చెయ్యాలి, లేదా వెళ్ళిపోయేట్లన్నా చెయ్యాలి. ఈ రెండో పద్ధతిని అవలంబించారు. ఏ నాయకుడు బలపడకూడదు. జగన్మోహన్ చూసే నేను గెలుస్తున్నాను తప్ప నా అంతటి నేను గెలుస్తున్నానని ఎవరికి గర్వం తలకెక్కకూడదు. రకరకాల కార్పొరేషన్లు పెట్టి చివరికి ఒక కులానికి పరిమితం చేశారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా ఒక కులం, నువ్వు ఈ గుంపుకు మాత్రమే నాయకుడివి, అవును, నువ్వు ఆ సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడివి, రాష్ట్ర నాయకుడు అంటే నేను ఒప్పుకోను. అది రైట్. ఒక్క నిమిషం పద్మ గారు.